హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి ఈరోజు అయితే గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా. వెరైటీ స్టైల్లో చేస్తున్నాను. ఇక ముందుగా అయితే నూనె ఆయిల్ పోసేసుకుంటున్నాను. చూడండి 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసేసాను. వంకాయలు అయితే కోసి పెట్టుకున్నా. ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఇక కొంచెం అంతా ఇది ఏంటి అంటే చింతపండు ఫ్రెండ్స్, కొంచెం చింతపండు వేయాలి. ఇక స్టఫింగ్ కోసం అనమాట. దీంట్లో ఇక మసాలా ఇట్లా తయారు చేసుకున్నా. ఉల్లిగడ్డలు, ఇక అల్లం వెల్లిపాయ, కారం, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇక అన్నీ వేసేసాను. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసాను ఫ్రెండ్స్. వేసి ఇది మిక్సీకి పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక మిక్సీకి అయితే ఈ విధంగా పట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక పేస్ట్ అయితే ఈ విధంగా తయారైంది చూడండి. ఇక మిక్సీకి పట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి. ఇక ఆవాలు కూడా వేసేసాను. ఇక ఉల్లిపాయలు అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇక వేగుతుంది ఇట్లా తాలింపు. ఇక జీలకర్ర కూడా వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసేసాను కదా. కొంచెం అంత అల్లం వెల్లిపాయ కూడా వేసేయాలి. ఇక అల్లం వెల్లిపాయ కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇక కలుపుతున్నాను ఇలా. ఇక ఫ్లేవర్ కోసం అయితే లాస్ట్కి వేసుకోవాలి పసుపు. ఇక ఫ్లేవర్ కోసం అయితే ఇది లాస్ట్లో వేసేసేయాలి. ఇప్పుడు అన్ని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. తాలింపు అయితే ఇలా రెడీ అవుతుంది. ఇక వంకాయలు అన్నీ అయితే ఇట్లా స్టఫింగ్ ఇట్లా నింపేసుకున్న చూడండి. ఈ ఉల్లికారం పేస్ట్ అయితే తర్వాత ఈ చింతపండు కూడా ఉంది. ఈ చింతపండు గుజ్జు కూడా దాని లోపల వేసేస్తాను. మిగిలిన దాంట్లో వేస్తాను. ఇట్లయితే ఇది ఆయిల్ ఒక్కొక్కటి వేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ చూడండి. ఇప్పుడు ఇలా ఈ వంకాయలు మాత్రం వేసేయాలి. అన్ని వంకాయలు అయితే ఇట్లా పెట్టేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా అయితే పెట్టేసినా కదా. మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తిప్పేయాలి. 10 నిమిషాలు అయింది కదా ఫ్రెండ్స్. ఇట్లా ఒక్కొక్కటి తిప్పి పెట్టాలి ఇట్లా మళ్ళీ. చూడండి ఈ విధంగా అన్నీ ఇట్లా తిప్పి పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఇక మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు కావాలి. ఇక ఈ విధంగా అయితే కూర రెడీగా అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఇంకొకసారి కూడా ఇట్లా తిప్పుకోవాలి కూర. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆయిల్ అంతా పైకి రావాలి ఫ్రెండ్స్. మిగిలిన గ్రేవీ అయితే దాంట్లో పోసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను. గ్రేవీ అయితే పోసేసాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకోవాలి అంతా. ఇక గ్రేవీ మొత్తం ఉడకాలి. ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత దింపేసేయాలి. ఇంతే ఇది.